దిస్ ఈజ్ వి మాధవి, జీడీసీ తాండూర్, వికారాబాద్ డిస్టిక్. ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ ల్యూమినియోసెన్స్ అండ్ ఫ్లోరోసెన్స్. ఫ్లోరోసెన్స్ గురించి అండ్ ల్యూమినియోసెన్స్ గురించి నేర్చుకుందాం. మరి ఇక్కడ ఫ్లోరోసెన్స్ అండ్ పాస్పరోసెన్స్ గురించి అండ్ ల్యూమినియోసెన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మాలిక్యులార్ ల్యూమినియోసెన్స్ స్పెక్ట్రోమెట్రీ. ఇక్కడ 2 types ఆఫ్ ల్యూమినియోసెన్స్ మెథడ్స్ ఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ల్యూమినియోసెన్స్ అనేవి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. దీస్ ఆర్ 2 types ఆఫ్ ల్యూమినియోసెన్స్ మెథడ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఫోటోల్యూమినియోసెన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కెమిల్యూమినియోసెన్స్. ఇక్కడ ఫోటోల్యూమినియోసెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్, light is directed onto a sample where it is absorbed and imparts excess energy into the material in a process called photoexcitation. That is a photollumination అని చెప్పేసి luminescence అని చెప్పేసి అంటున్నాం. One way this excess energy can be dissipated by the sample is through the emanation of light or ల్యూమినియోసెన్స్. ఇక్కడ మనకు ల్యూమినియోసెన్స్లో మళ్ళీ 2 parts ఇవ్వడం జరుగుతుంది. ఏంటిది? ఫ్లోరోసెన్స్ అండ్ పాస్పరోసెన్స్. ఫోటోల్యూమినియోసెన్స్లో మనము వన్ వే దిస్ ఎక్సెస్ ఎనర్జీ కెన్ బి డిసపిటేటెడ్ బై ద శాంపుల్ ఇస్ త్రూ ద ఎమినేషన్ ఆఫ్ లైట్ ఆర్ ల్యూమినియోసెన్స్. ఈ ల్యూమినియోసెన్స్లో మళ్ళీ ఫ్లోరోసెన్స్ అండ్ పాస్పరోసెన్స్. ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి ల్యూమినియోసెన్స్కి. ఫస్ట్ మెథడ్ ఈజ్ ఫోటోల్యూమినియోసెన్స్ అని అండ్ కెమిల్యూమినియోసెన్స్ అని. నెక్స్ట్ వన్ ఈజ్ కెమిల్యూమినియోసెన్స్. బేస్డ్ ఆన్ ద ఎగ్జైటెడ్ స్పైసెస్ formed by a chemical reaction, no excitation source in each molecules of the analyte are excited to give a species whose emanation spectrum provides information for qualitative or quantitative analysis. Luminescence methods are used as detectors for HPLs and CE. ల్యూమినెసెన్స్ని ఈ యొక్క మెథడ్ని మనం దేనికి డిటెక్టర్గా యూజ్ చేస్తామంటే హెచ్పిఎల్సి. ఇట్ ఈస్ ఏ క్రోమటోగ్రఫీ, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అండ్ సిఈలో మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ థియరీ ఆఫ్ ఫ్లోరోసెన్స్ అండ్ పాస్పరోసెన్స్. టైప్స్ ఆఫ్ ఫ్లోరోసెన్స్ అనేవి పాస్పరోసెన్స్ అనేవి గురించి మనం చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫ్లోరోసెన్స్: రెజోనెన్స్ ఫ్లోరోసెన్స్ అండ్ emitted lambda is equals to excitation lambda, for example is AF. Stokes shift: emitted lambda is greater than excitation lambda. Example is మాలిక్యులార్ ఫ్లోరోసెన్స్గా మనం పరిగణించవచ్చు. అంతేకాకుండా ఎలక్ట్రాన్ స్పిన్ అండ్ ఎగ్జైటెడ్ స్టేట్స్. ఎగ్జైటెడ్ ఇట్ ఈజ్ ఏ పెయిడ్ అండ్ ఎగ్జైటెడ్ ఈజ్ ఏ అన్పెయిడ్. ఎగ్జైటెడ్ పెయిడ్ అయితే ఈజ్ ఈక్వల్స్ టు ఎగ్జైటెడ్ సింగ్లెట్ స్టేట్ అని, దట్ ఈజ్ ఏ ఫ్లోరోసెన్స్ అని. ఎగ్జైటెడ్ అన్పెయిడ్ అయితేనేమో ఎగ్జైటెడ్ ట్రిప్లెట్ స్టేట్ అని మనం చెప్తాం, దట్ ఈజ్ ఏ పాస్పరోసెన్స్ అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే లుక్ ఎట్ ద డయాగ్రామ్స్లో గ్రౌండ్ సింగిల్ స్టేట్, ఏ ఈజ్ ఏ గ్రౌండ్ సింగ్లెట్ స్టేట్ అండ్ బి ఈజ్ ఎగ్జైటెడ్ సింగిలెట్ స్టేట్ అండ్ సి ఈజ్ ఎగ్జైటెడ్ ట్రిప్లెట్ స్టేట్. మనం చూస్తే ఎగ్జైటెడ్ సింగ్లెట్ స్టేట్లో 1 electron మనకు పైకి వెళ్ళిపోతుంది. ఎగ్జైటెడ్ ట్రిప్లెట్ స్టేట్లో 1 electron స్ట్రేమ్గా ఉంది. ఇన్ ఫిగర్ 15లో 1లో ఎలక్ట్రానిక్ స్పిన్ స్టేట్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ A is the ground electronic state is shown. In the lowest energy or ground state, the spins are always paired and the state is said to be a singlet state. అంతేకాకుండా ఇన్ బి అండ్ సిని చూసినట్లయితే ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ స్టేట్స్ ఆర్ షాన్
In the spins remain paired in the excited state. The molecule is in an excited singlet state. ఇక్కడ మనం చూస్తే బి అండ్ సిలో ఎగ్జైటెడ్ ఎలక్ట్రానిక్ స్టేట్స్ ఆర్ షోన్ ఇఫ్ ది స్పిన్స్ రిమైనింగ్ పెయిడ్ ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్. ద మాలిక్యూల్ ఈజ్ ఇన్ an excited singlet state, that is a B. If the spins become unpaired, the molecule is in an excited triplet state, that is a C is a excited triplet state. అంతేకాకుండా మనం నెక్స్ట్ చూద్దాం టర్మ్ సింబల్స్ని ఏ విధంగా మనం చూస్తామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం గ్రౌండ్ స్టేట్ ఏమైనా 1s2 2s2 2p6 అండ్ 3s1. S is equals to 1/2. Spin value is 1/2. 2s plus 1 is equals to 2. Ground state doublet s electron రిటర్న్ ఏమని రాస్తున్నాం 3 2s అని రాస్తున్నాం. 2 స్పిన్ స్టేట్స్ ఆఫ్ ఈక్వల్ ఎనర్జీ అప్ అండ్ డౌన్గా మనం చూడొచ్చు. సోడియం ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఈజ్ 1s2 2s2 2p6 3s1. డబ్లెట్ రిటర్న్ 3 2p in 2p but 2 spins states. J total angular momentum L plus S or L minus S. Now 1s2 2s2 2p6 3s1 is equals to 3 into 2p 1/2 and 3 2p of 3/2. Term symbol 2s plus 1 L of J. Sodium 3p2 3s. Fluorescence is 2 L lines గా ఉంది. That is at 589.6 nanometers and 589.0 nanometers. ఇదేమో P of 3/2 and P of 1/2 హాఫ్గా తీసుకుంటే మనం టర్మ్ సింబల్స్ మనం చూడవచ్చు. ఇది సింగ్లెట్ స్టేట్ ఏంటి, ట్రిప్లెట్ స్టేట్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఫర్ టిపికల్ ఫోటోల్యూమినోసెంట్ సిస్టమ్. ఇదే జాంబ్లెన్స్కి డయాగ్రామ్లోనే మనం చూడడం జరుగుతుంది. ఫ్లోరోసెన్స్ అండ్ పాస్పరోసెన్స్ గురించి ఇక్కడ క్లారిటీగా మనం నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు జాంబ్లాన్స్కి డయాగ్రామ్ చూసాము. తర్వాత పాస్పరోసెన్స్ ఫ్లోరోసెన్స్ గురించి ఎక్స్పెక్ట్గా మనకు క్వశ్చన్స్ అడిగిండ్రు అనుకోండి, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాయడానికి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ సింగ్లెట్ స్టేట్ మనకు గ్రౌండ్ స్టేట్ కనిపిస్తుంది, S0 అండ్ తర్వాత A1 A2 అండ్ A4 A3 మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ చూడండి వైబ్రేషనల్ రిలాక్సేషన్ అండ్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ చూసాం కదా ఇంతకుముందు కూడా. ఇంటర్నల్ కన్వర్షన్ అండ్ ట్రిప్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ పైన ఫస్ట్ మన సింగ్లెట్ స్టేట్ ఉంది, మనకు సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఉంది, ట్రిప్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి ఇది పాస్పరోసెన్స్ అండ్ ఇక్కడ ఫ్లోరోసెన్స్ అండ్ అబ్జార్ప్షన్ చేసుకుంది లైట్ని. S1 S2కి వెళ్ళింది, S0 నుంచి S1 S2 అండ్ ఫ్లోరోసెన్స్ అండ్ పాస్పరోసెన్స్. ఓకే, నెక్స్ట్ డియాక్టివేషన్ ప్రాసెస్. ఇక్కడ మనకు డియాక్టివేషన్ ప్రాసెస్లో ఫ్లోరోసెన్స్ అండ్ పాస్పరోసెన్స్ చూద్దాం. ఇక్కడ ఫ్లోరోసెన్స్ అండ్ పాస్పరోసెన్స్లో అబ్జార్ప్షన్ ఆఫ్ ఫోటాన్, షార్ట్ లైవ్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ it is a singlet emission of photon. పాస్పరోసెన్స్లో అబ్జార్ప్షన్ ఆఫ్ ఫోటాన్, లాంగ్ లైవ్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఆర్ ట్రిప్లెట్ ఎమిషన్ ఆఫ్ ఫోటాన్, వైబ్రేషన్ రిలాక్సేషన్ అండ్ ఇంటర్నల్ కన్వర్షన్ అండ్ ఎక్స్టర్నల్ కన్వర్షన్ అండ్ ఇంటర్సిస్టర్ క్రాసింగ్. ఇట్ ఈస్ ఏ డియాక్టివేషన్ ప్రాసెస్లో ఇవన్నీ కూడా మనకు ఉంటున్నాయి. డియాక్టివేషన్ ప్రాసెస్ by which an excited molecule returns to the ground state by minimizing lifetime of electronic state is preferred. The deactivation process with the faster rate constant will predominate. Next, radiation-less deactivation without emission of a photon, without radiation. Next, terms from energy level diagram. Absorption గురించి మనకు తెలుసు. Excitation process. Analyte molecule absorbs
photon, very fast, 10 to the power of -14 నుంచి 10 to the power of -15 వరకు. అండ్ electron is promoted to higher energy state, slightly different wavelength and excitation into different vibrational energy levels. టర్మ్స్ అనేది వైబ్రేషనల్ రిలాక్సేషన్ అండ్ ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది, రేడియేషన్ లెస్ డియాక్టివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్లో మనకు కొలీజన్ ఆఫ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎనలైట్ మాలిక్యూల్స్ విత్ అదర్ మాలిక్యూల్స్. ఇట్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ ఎక్సెస్ వైబ్రేషనల్ ఎనర్జీ అండ్ రిలాక్సేషన్ టు లోయర్ వైబ్రేషనల్ లెవెల్స్ within the excited electronic state. Next term is internal conversion and effect is radiation less deactivation. Process is a molecule passes to a lower energy state vibrational energy levels of the two electronic states overlap. Sees a diagram and molecules passes from one electronic state to the other. Next term is intersystem crossing. Effect is radiation less deactivation. Process is a spin of electron is reversed, leading to change from singlet to triplet state. Occurs more readily if vibrational levels of the two states overlap. Common in molecules with heavy atoms. ప్రాసెస్లో మనకి ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్కి ప్రాసెస్ ఏంటి, దేన్ని ఎఫెక్టివ్గా చూపిస్తుందంటే రేడియేషన్ లెస్ డియాక్టివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ ఈజ్ ఎక్స్టర్నల్ కన్వర్షన్. ఎక్స్టర్నల్ కన్వర్షన్లో రేడియేషన్ లెస్ డియాక్టివేషన్లో మనం చూస్తే కొలీజన్స్ ఆఫ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎనలైట్ మాలిక్యూల్స్ విత్ అదర్ మాలిక్యూల్ రిలాక్సేషన్స్ టు ద గ్రౌండ్ స్టేట్ వితౌట్ ఎమిషన్ ఆఫ్ ఏ ఫోటాన్. ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. నెక్స్ట్ టర్మ్స్ చూద్దాం ఒకసారి. ఇవన్నీ టర్మ్స్ చూసాం కదా. ఫ్లోరోసెన్స్ అండ్ ఫాస్ఫరోసెన్స్. వాట్ ఈజ్ ఫ్లోరోసెన్స్ అండ్ వాట్ ఈజ్ ఫాస్ఫరోసెన్స్ అనేది మనం చూడడం జరిగింది. ఎఫెక్ట్ ఈజ్ రేడియేటివ్ డియాక్టివేషన్. అదేవిధంగా ఫాస్ఫరెన్స్ ఆల్సో రేడియేటివ్ డియాక్టివేషన్. ఎమిషన్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రాసెస్. ఫ్లోరోసెన్స్ ఆఫ్ ప్రాసెస్ ఏముంది, ఎమిషన్ ఆఫ్ ఏ ఫోటాన్ వయా ఏ సింగ్లెట్ టు సింగ్లెట్ ట్రాన్సిషన్. And short lived excited state 10 to the power of -5 10 to the power of -10 seconds. And term is phosphorescence. Effect is radiative deactivation. Process is emission of a photon via a triplet to single transition. Long lived excited state 10 to the power of -4 and 10 to the power of 1 per second సెకండ్స్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాంటమ్ ఎఫిషియన్సీ ఆర్ క్వాంటమ్ ఈల్డ్. ఇక్కడ ద టోటల్ ఈల్డ్ ఆర్ క్వాంటమ్ ఎఫిషియన్సీ ఫర్ ఫ్లోరోసెన్స్ ఆర్ ఫాస్ఫరోసెన్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ luminescence to the total number of excited molecules. The quantum yield or quantum efficiency for fluorescence or phosphorescence is the ratio of the number of molecules that luminescence to the total number of excited molecule. It gives a measure of how efficient a fluorophore and fluorescing molecule is. A quantum yield is equals to 1 means that every excited molecules deactivates by emitting a photon. Such a molecule is considered a very good fluorophore. We can express quantum yield as a function of rate constants. అసలు క్వాంటమ్ ఈల్డ్ అంటే ఏంటో మనం చూస్తున్నాం. వాట్ ఈజ్ ద క్వాంటమ్ ఈల్డ్? క్వాంటమ్ ఈల్డ్ phi is equals to total luminescing molecules and total of excited molecules. That is phi is equals to kf by kf of plus ki, kec, kic and kpd and kd. K is a rate constant value. What factors affect fluorescence? ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఎఫెక్ట్ ఫ్లోరోసెన్స్ని ఏవి ప్రభావితం చేస్తాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
excitation, wavelength, and molecular structure. Short lambda is break bonds. First, increase k pi dies and k డిసాక్టివేషన్ అంటే కే డిస్గా ఉంటుంది. సిగ్మా టు సిగ్మా స్టార్ ఫోటోకెమికల్ డీకంపోజిషన్ seldom observed. Transition mostly occur from N to pi star or low energy. Pi to pi star, it is aromatic and most intensive fluorescence. And molecular structure of molecular structure, the factors affecting in fluorescence. Conjugated double bonds structures exhibit fluorescence. Most unsubstituted aromatic hydrocarbons fluorescence in solution. The quantum efficiency usually increasing with the number of rings and their degree of condensation. The simple heterocycles such as pyridine, furan, thiophene, and ferrol do not fluorescence. Heterocycles fused to other rings fluorescence. Heteroatom increases ISC, then phi of F it decreases, and pyridine to quinoline. Look at these diagrams: pyridine and furan and ferrol and thiophene, and next isoquinoline and quinoline and indole. And structure of రెజిడిటీలో ఫ్లోరోసెన్స్ని ప్రభావితం చేసే అంశాల్లో స్ట్రక్చరల్ రెజిడిటీ. ఫ్లోరోసెన్స్ ఈజ్ పర్టికులర్లీ ఫేవర్డ్ ఇన్ మాలిక్యూల్స్ with rigid structures. Fluorescence, for example, fluorine is biphenyl. If flexibility increases, phi of F is a decreases. It is a fluorine. Fluorine is a biphenyl. Lack of rigidity in a molecule probable causes an enhanced internal conversion rate and a consequent increase in the likelihood for radiationless deactivation. Next is temperature and solvent effect. The quantum efficiency of fluorescence in most molecules decreases with increasing temperature because the increased frequency of collisions at elevated temperatures improves the probability for deactivation by external conversion. And increased fluorescence with increased viscosity and decreased likelihood of external conversion, radiationless deactivation. Next, the fluorescence of a molecule is decreased by solvents containing heavy atoms or other solutes with such atoms in their structure. Heavy atoms such as iodine, Br, Th increases ISC. As a consequence, phi of F decreases. Compounds containing heavy atoms are frequently incorporated into solvents with when enhanced phosphorescence is desired. Next is effect of pH on fluorescence. చూస్తే మనకు pH ఎఫెక్ట్ ఆఫ్ pH ఆన్ ఫ్లోరోసెన్స్ పైన ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాం. pH, the fluorescence of an aromatic compound with acidic or basic ring substituents is usually pH dependent. Both the wavelength and the emission intensity are likely to be different for the protonated and unprotonated forms
ఆఫ్ ద కాంపౌండ్. ఇక్కడ చూస్తే రెజోనెన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఎనిలిన్ అండ్ ఎనిలీనియం అయాన్ను మనం పరిశీలిస్తే ఇంక్రీజ్డ్ రెజోనెన్స్ స్ట్రక్చర్స్ ప్రోటనేషన్ ఆర్ డీప్రోటనేషన్, ఇట్ ఈస్ ఏ స్టేబుల్ excited state and greater quantum yield. Analytical procedure based on fluorescence frequently require close control of pH. Next, dissolved oxygen. Presence of dissolved oxygen reduces fluorescence yield due to oxidation of the fluorescent spice. Also, paramagnetic properties of the oxygen promotes ISC and transition to triplet state. Next, fluorescence intensity and concentration of analyte. In the power of fluorescence of emission, F is proportional to the radiant power of the excitation beam that is absorbed by the system. Fluorescence intensity depends linearly on concentration. F is equals to Kc. Deviation occur at high concentration. Self-absorption and quenching. Neighboring molecule absorbs emitted proton from other molecule happens if there is overlap between the excitation and emission spectra. Quenching లో collision of excited state molecule with other excited state molecules. Radiationless deactivation. Photo bleaching. Next, photo bleaching and photochemical decomposition. Excited state molecule absorbs another photon and is destroyed. Excited state molecule is not able to emit fluorescent photon. Next, excitation and emission spectra. చూస్తే మనకు ఎగ్జైటేషన్ అండ్ ఎమిషన్ స్పెక్ట్రాలో ఎగ్జైటేషన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ వేవ్ లెంత్ ఈజ్ ఫిక్స్డ్, ఎగ్జైటేషన్ వేవ్ లెంత్ ఈజ్ స్కాన్డ్. మోనోక్రోమోటర్ ఆర్ ఫిల్టర్ సెలెక్టెడ్ టు అలో ఓన్లీ 1 lambda of fluorescent light to pass through to the detector, and excitation wavelength is varied. At each excitation and lambda increment, fluorescent photons at the fixed emission lambda are collected. The emission intensity, i.e. the number of fluorescent photons collected at each lambda increment, varies as the excitation lambda comes closer to or goes further from the lambda of maximum absorption. This is why an excitation spectrum looks like an absorption spectrum. Emission spectrum. Next is emission spectrum. ఎమిషన్ స్పెక్ట్రంలో మనం ఇంతవరకు ఫ్లోరోసెన్స్ మీద ప్రభావితం చేసే అంశాలు మనం చూసాం. నెక్స్ట్, ఎగ్జైటేషన్ అండ్ ఎమిషన్ స్పెక్ట్రాలో ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో చూస్తున్నాం. ఎమిషన్ స్పెక్ట్రంలో ఎగ్జైటేషన్ వేవ్ లెంత్ ఈజ్ ఫిక్స్డ్, ఎమిషన్ ఈజ్ వేవ్ లెంత్ ఈజ్ స్కాన్డ్. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంటేషన్. ఏ విధంగా ఇన్స్ట్రుమెంటేషన్ మనం చేయవచ్చో మనం చూద్దాం. సోర్సెస్, లో ప్రెషర్ అండ్ హెచ్జి, అట్మాస్ఫియర్ ఎంత ఉంది, 254, 302, 578 నానోమీటర్స్. లైన్ సోర్సెస్, జినాన్ ల్యాంప్ అయితే 300 to 1300 నానోమీటర్స్. కంటేనియం సోర్సెస్. లేజర్స్ ఏం యూజ్ చేస్తున్నాం, టనేబుల్ డై లేజర్స్. అంతేకాకుండా ఫిల్టర్ మోనోక్రోమాటర్. అదేవిధంగా ఐసోలేట్ ఎగ్జైటేషన్ ఈజ్ ల్యాండా, స్కాన్ ఎగ్జైటేషన్ ఈజ్ ల్యాండా, ఐసోలేట్ ఎమిషన్ ల్యాండా ఫ్రమ్ ఎగ్జైటేషన్ ల్యాండా, స్కాన్ ఎమిషన్ ల్యాండా. బోత్
cylindrical and rectangular cells fabricated of glass or silica are employed for fluorescence measurements. Care must be taken in the design of the cell compartment to reduce the amount of scattered radiation reaching the detector. Buffers are often introduced into the compartment for this purpose. Even more than in absorbance measurements, it is important to avoid fingerprints on cells because skin oils often fluorescence. Next is detector. Detector గురించి చూద్దాం. Usually PMT and very low light levels are measured. Transducers are sometimes colored to improve signal to noise ratios. Change transfer devices such as charge coupled devices CCDs are also used for spectrophlorometry. This type of transducer permits the paid recording of both excitation and emission spectra and is particularly useful in chromatography and electrophoresis. Next, it is a మరి ఇన్స్ట్రుమెంటేషన్లో మనం చూస్తే వాట్ ఈస్ శాంపుల్ అండ్ ఎమిషన్ ఏ సెలెక్టర్ అండ్ ట్రాన్స్డ్యూసర్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ డేటా సిస్టమ్. ఇక్కడ ఎగ్జైటేషన్ లాంబ్డా సెలెక్టర్ అండ్ ఇట్ ఈస్ ఏ సోర్స్ శాంపుల్ని బీమ్ ఎటిన్యూటర్లు తర్వాత ట్రాన్స్డ్యూసర్ అండ్ టు డేటా కలెక్షన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనం చూస్తే శాంపుల్, సోర్సెస్, ఎక్సైటేషన్ ఏ సెలెక్టర్ మనం చూస్తున్నాం. అంతేవిధంగా ఫ్లోరోమీటర్ అంటే ఫిల్టర్ ఫ్లోరోమీటర్స్ ప్రొవైడ్ ఏ రిలేటివ్లీ సింపుల్ లో కాస్ట్ వే ఆఫ్ పర్ఫార్మింగ్ క్వాంటిటేటివ్ ఫ్లోరోసెన్స్ ఎనాలైసిస్. ఇట్ ఈజ్ ఏ ఫ్లోరోమీటర్. ఇక్కడ ఫ్లోరోమీటర్ను చూడండి, శాంపుల్ మిర్రర్, శాంపుల్ ఫోటో మల్టీప్లేయర్, సెకండరీ ఫిల్టర్ అండ్ షటర్, శాంపుల్ డిస్క్ ఉంది ఇక్కడ, ప్రైమరీ ఫిల్టర్ అండ్ రెఫరెన్సెస్ ఫోటో మీటర్. నెక్స్ట్ స్పెక్ట్రోఫ్లోరోమీటర్. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది, చాలా ఇన్స్ట్రుమెంట్స్. సెవరల్ ఇన్స్ట్రుమెంట్స్ manufacturers offer spectrophlorometers capable of providing both excitation and emission spectra. The optical designs of these instruments employs two grating monochromators. Radiation from the excitation monochromator is split part passing to a reference photo multiplier and part to the sample. The resulting fluorescence radiation after dispersion by the emission monochromator is detected by a second photo multiplier. It is a sample. Some instruments. Phosphorescence instrumentation. ఇంతకుముందేమో ఫ్లోరోసెన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చూసాం. ఫ్లోరోసెన్స్ గురించి, ఫాస్ఫరోసెన్స్ గురించి కంప్లీట్గా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, సిమిలర్ ఇన్ డిజైన్ టు ద ఫ్లోరోమీటర్స్ అండ్ స్పెక్ట్రోఫ్లోరోమీటర్స్ ఎక్స్పెక్ట్ దట్ టూ అడిషనల్ కాంపోనెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ద ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ ఏ డివైస్ దట్ ఆల్టర్నేటివ్లీ irradiates the sample and after a suitable time delay measures the intensity of phosphorescence. The time delay is required to differentiate between long-lived phosphorescence emission and short-lived fluorescence emission, both of which would originate from the same sample. Both mechanical and
electronic devices are used, and many commercial fluorescence instruments have accessories for phosphorescence measurements. Many of the current instruments used a gated scheme for the delay. A pulsed xenon arc lamp is often used to excite the sample. After a delay time specified by the user, the data acquisition system is activated to obtain the phosphorescence signal. Next, often the signal is integrated during this period when phosphorescence signal often the signal is integrated during this period when the lamp is off and fluorescence has decayed to a very small value. Next, the second new component is needed because phosphorescence measurements are usually preferred at liquid nitrogen temperature in a rigid medium to minimize collisional deactivation of the long-lived triplet state. Usually, a Dewar flask with quartz windows, as shown in figure 15 to 13, is a part of a phosphorometer. At the temperature used, the analyte exits as a solute in a glass or solid solvent. A common solvent for this purpose is a mixture of diethyl ether, pentane and ethanol. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక టేబుల్ కనుక మనం చూస్తే అల్యూమినియం, ఫ్లోరిన్, B4O7 అండ్ క్యాడ్మియం అండ్ లిథియం ప్లస్ SN, టిన్ +4, జింక్ +2 ఇంకా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్లవర్నాల్, బెంజనాల్, బెంజాయిన్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 470 అబ్జార్ప్షన్, తర్వాత ఇది బెంజాయిన్ 370, 365, 370 అండ్ 400. అంతేకాకుండా ఇక్కడ 500 ఫ్లోరోసెన్స్లో అబ్జార్ప్షన్ అయితేనేమో 470, ఫ్లోరోసెన్స్ అయితేనేమో 500. ఇక్కడ అబ్జార్ప్షన్ 470, ఇక్కడ ఫ్లోరోసెన్స్లో 500, ఇక్కడ 370, ఇది 450, 365 ఫ్లోరోసెన్స్ ఈజ్ బ్లూ కలర్, ఇది 370, 580, తర్వాత 400, 470 ఇట్ ఈస్ ఏ గ్రీన్ కలర్. LOD UG MLO 0.07, 0.001, 0.04, 2, 0.2, 0.1 అండ్ 10. ఇక్కడ ఇంటర్ఫీరియన్స్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చూస్తున్నాం. బెరీలియం, CO, Cr, కోబాల్ట్, కాపర్, F- ఫ్లోరిన్, NO3- నికెల్, PO4- 3, థోరియం, జిర్కోనియం. అదేవిధంగా సేమ్ మళ్ళీ ఐరన్ ఎక్స్ట్రా, నికెల్ సేమ్, థోరియం, జిర్కోనియం, బెరీలియం, స్టిబియం, SB, అమ్మోనియా, మెగ్నీషియం అండ్ ఫ్లోరిన్, F-, PO4- 3, జిర్కోనియం, బెరీలియం, బోరాన్, SB, కలర్డ్ అయాన్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 8 హైడ్రాక్సీ క్వినోలిన్ రియేజెంట్ ఫర్ అల్యూమినియం, బెరీలియం అండ్ అదర్ మెటల్స్. నెక్స్ట్ ఫ్లేవనాల్లో రియేజెంట్ ఫర్ ZR, జిర్కాన్ అండ్ టిన్ ఉంది. ఇందులో మనకు ఎలిజియన్ గార్నెట్లో R ఉంది. ఏంటిది? R ఈజ్ రియేజెంట్ ఫర్ అల్యూమినియం, ఫ్లోరిన్ -F-. బెంజానియన్లో రియేజెంట్స్ ఏమున్నాయి? B, బెరీలియం, B ఫర్ బోరాన్, జింక్ అండ్ జెర్మేనియం అండ్ సిలికాన్. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఈరోజు నేర్చుకున్నటువంటివి ఏంటిది? ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి చూసినట్లయితే
పాస్పరోసెన్స్ అంటే ఏంటి, ఫ్లోరోసెన్స్ అంటే ఏంటి, తర్వాత క్వాంటమ్ ఈల్డ్ అంటే ఏంటి చూసాం. తర్వాత పాస్పరోసెన్స్ దేని మీద ఆధారపడుతుంది అనేది కూడా చూడడం జరిగింది. చూడండి, థియరీ ఆఫ్ ఫ్లోరోసెన్స్ అండ్ పాస్పరోసెన్స్ ఎన్ని టైప్స్ చూస్తాం. అంతేకాకుండా సింబల్స్ కూడా చూసాం. ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, సేమ్ మనకు జాంబ్లాన్స్కి డయాగ్రామ్లో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా. తర్వాత డీయాక్టివేషన్ ప్రాసెస్లో కొన్ని ఫ్లోరోసెన్స్ గురించి, పాస్పరోసెన్స్ ఏ విధంగా డీయాక్టివేషన్ అయినాయి అనేది చూసాం. తర్వాత టర్మ్స్ అండ్ సింబల్స్ కూడా మనం చూడడం జరిగింది. నెక్స్ట్ క్వాంటమ్ ఈల్డ్ అంటే ఏంటో చూసాం. వాట్ ఈస్ క్వాంటమ్ ఎఫిషియన్సీ అండ్ క్వాంటమ్ ఈల్డ్. టోటల్ ల్యూమినేసింగ్ మాలిక్యూల్స్ అండ్ టోటల్ ఎగ్జైటెడ్ మాలిక్యూల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ excited molecules, and what factors affect fluorescence. Fluorescence ని ఎఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జైటేషన్ వేవ్ లెంత్, అండ్ సెకండ్ వన్ ఈజ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ స్ట్రక్చరల్ రిజిడిటీ, ఫోర్త్ వన్ ఈజ్ టెంపరేచర్ అండ్ సాల్వెంట్ ఎఫెక్ట్, ఫిఫ్త్ వన్ ఈజ్ pH, సిక్స్త్ వన్ ఈజ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ మనం చూడడం జరిగింది. నెక్స్ట్ ఫ్లోరోసెన్స్ ఇంటెన్సిటీ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ ఏ విధంగా ఉందో ఫ్లోరోసెన్స్లో చూసాం. అంతేకాకుండా ఎగ్జైటేషన్ అండ్ ఎమిషన్ స్పెక్ట్రాలో ఏ విధంగా ఉందో మనం చూడడం జరిగింది. అంతేకాకుండా ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఫ్లోరోసెన్స్ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ కూడా మనం చూసాం. సోర్సెస్, ఏమేమి సోర్సెస్ తీసుకోవాలా, ఏ విధంగా ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుందో మనం చూడడం జరిగింది. చూడండి, శాంపుల్ అండ్ సోర్స్, ఎగ్జైటేషన్, లాంబ్డా సెలెక్టర్, ఎమిషన్, లాంబ్డా సెలెక్టర్, బీమ్ ఇక్కడ ఉంటుంది. తర్వాత ట్రాన్స్డ్యూసర్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ట్రాన్స్డ్యూసర్. ఇక్కడ శాంపుల్ని తీసుకుంటున్నాం, ఇక్కడ సోర్స్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ డేటా అనేది కలెక్ట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఫ్లోరోమీటర్ అంటే ఏంటో కూడా చూసాం. అదేవిధంగా స్పెక్ట్రోఫ్లోరోమీటర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఏ విధంగా ఉందో చూడడం జరిగింది. అదేవిధంగా పాస్పరోసెన్స్ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఈ పాస్పరోసెన్స్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఏవేవి యూజ్ చేస్తున్నాం అనేది కూడా మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ సెలెక్టెడ్ ఫ్లోరోమెట్రిక్ మెథడ్స్ ఫర్ ఇన్ఆర్గానిక్ స్పైసెస్ని మనం చూస్తున్నాం. అల్యూమినియం, ఫ్లోరిన్, తర్వాత B4O7-2, బెంజాయిన్, క్యాడ్మియం +2 ఎట్లా అబ్జార్ప్షన్ జరిగింది, ఏ రియేజెంట్స్ని యూజ్ చేస్తున్నాం, అదేవిధంగా వేవ్ లెంత్ ఎంత, అందులో వేవ్ లెంత్లో అబ్జార్ప్షన్ ఎలా ఉంది, దాంట్లో ఫ్లోరోసెన్స్ ఎలా ఉంది, LODని మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఇంటర్ఫీరియన్స్ ఎలా ఉన్నాయో, ఏవేవి ఎలిమెంట్స్ ఉన్నాయో మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ ఏ ఫోటోకెమిస్ట్రీలో మనం ఇప్పటివరకు చూసినటువంటి అంశాలు ఏంటంటే, మనం నేర్చుకున్నటువంటి అంశాలు వాట్ ఈజ్ ఫోటోకెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యలు చూసాం అందులో. ఓకేనా, రసాయన చర్యలు చూసిన తర్వాత ఇంకేం చూసాం మనం? జాంబ్లాన్స్కీ డయాగ్రామ్ అవునా కదా, జాంబ్లాన్స్కీ డయాగ్రామ్ని చూసాం. జాంబ్లాన్స్కీ డయాగ్రామ్లో మనకు ఫ్లోరోసెన్స్ ఏంటి, ఇది పాస్పరోసెన్స్ అంటే ఏంటి, ఏ విధంగా యూజ్ చేస్తాం, ఐసి అంటే ఏంటిది, ICS ఇంటర్ కన్వర్షన్ సిస్టమ్, ICSను మనం చూడడం జరిగింది. ఇంకా దాంట్లో జాంబ్లాన్స్కీ డయాగ్రామ్ని గీసి దాంట్లో ఉన్న వాటి గురించి పదాలు ఏమేమి ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సింగ్లెట్ స్టేట్, డబులెట్ స్టేట్, ఇవన్నీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీప్తి, ఫ్లోరోసెన్స్ అండ్ ప్రతిదీప్తి అంటే ఏంటిది, స్ఫురదీప్తి అంటే ఏంటిది, తెలుగులో స్ఫురదీప్తి, ఫ్లోరోసెన్స్ అండ్ పాస్పరోసెన్స్. అండ్ క్వాంటమ్ ఈల్డ్, రియాక్షన్లో H2+Cl2 gives 2HCl, H2+Br2 gives 2HBr. క్వాంటమ్ ఈల్డ్ అనేది 1 కంటే ఎక్కువగా ఉంటే ఎలా ఉంటుంది, 1 కంటే తక్కువగా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ఫోటోకెమిస్ట్రీలో ఈ అంశాలను మనం నేర్చుకున్నాం. అంటే
ఉష్ణమోచక చర్యలకు, కాంతి రసాయన చర్యలకు, మరి కాంతి సమక్షంలో జరిగే చర్యలకు, కాంతి లేకుండా అంటే ఉష్ణమోచక చర్యలకు మధ్య గల భేదాలను గురించి కూడా అడుగుతాడు. తర్వాత కాంతి రసాయన నియమాలు అంటే ఏంటో కూడా మనం నేర్చుకోవడం జరిగింది. కాంతి రసాయన నియమాలు ఏంటి, ఆ కాంతి రసాయన నియమాలు మనం చూడడం జరిగింది. కాంతి రసాయన నియమాలను కూడా మనం చూసాం. ఓకేనా, మనకు ఇంతవరకు ఫోటో కెమిస్ట్రీలో చూసినటువంటి అంశాలు ఇవి. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీరు నేర్చుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.